రా బ్రదర్. రే నీకు సెంట్రల్ ఏసీలో చోట్ల పడుతున్నాయిట్రా? ఏసీ వల్ల కాదురా, ఆ ఏసీ పిని చూస్తేనే ఎక్కడెక్కడో చోట్ల పడుతున్నాయి. నాకిప్పుడు ఒళ్ళంతా వణుకొచ్చేస్తుంది బ్రదర్. రే నీకిప్పుడు ఉండాల్సింది వణుకు కాదురా, ధైర్యం. నిన్ను చూసి వాడికి రావాలి వణుకు. ముందు ఇవన్నీ తీ. అరే ఇప్పుడు ఎందుకురా షర్టు ఈ బటన్స్ అని ఇప్పేస్తున్నావు? రే అలాంటివన్నీ ఎదుర్కోవాలంటే బాడీ అయినా ఉండాలి, బాడీ లాంగ్వేజ్ అయినా ఉండాలి. నీకెలాగో బాడీ లేదు కదా, బాడీ లాంగ్వేజ్ తో మేనేజ్ చెయ్యి. అదే సార్, మా బ్రదర్ బాడీ లాంగ్వేజ్ చూడండి సార్. అది అదే కంటిన్యూ చెయ్యి. నువ్వేమన్నా పిస్తావా? కమిషనర్ ఆఫీస్ కి కాల్ ఎగరేసుకుంటూ వస్తున్నావు. సార్ నీతో పాటు వచ్చారుగా, ఎంత డీసెంట్ గా ఉన్నారు. వీడి బాడీ లాంగ్వేజ్ నాకు అర్థం కావడం లేదే. ముందు బటన్స్ పెట్టుకెళ్ళరా. పద పద, నువ్వు బాధపడకు. పద, పర్వాలేదు. పద బ్రదర్, పద పద, ఏం కాదు. చూసుకో. చెప్పండి సార్. అదేంటంటే, కెన్ ఐ డ్రింక్ సమ్ వాటర్? థ్యాంక్ యూ సార్. తను ఎందుకు టెన్షన్ పడుతున్నాడు? సార్ మా వాడు మీతో ఏదో తేల్చుకోవాలని వచ్చాడు. ఏమైంది బ్రదర్? గన్ను రెడీ చేసి పెట్టుకున్నాడు. ఇప్పుడు నీ సెటైర్లు అవసరమా? భయపడకరా, ఏంటో చెప్పు. సార్, వాడత్త కూతుర్ని నేను లవ్ చేస్తున్నాను. సరే. నా అత్త కూతుర్ని వాడు లవ్ చేస్తున్నాడు. సరే. వాడత్త కూతుర్ని మీరు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. వాడత్త కూతుర్ని మీరు పెళ్లి చేసుకుంటే మరి నేను ఏ అత్త కూతుర్ని పెళ్లి చేసుకోవాలి సార్? కరెక్ట్ గా మాట్లాడేసరికి కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. ఎవర్రా నువ్వు? రే మనం తెలియదంటాడేంటి? వీడొచ్చాడేంటి? నెక్స్ట్ ఎన్కౌంటర్ కి ప్లాన్ చేస్తున్నాడా? నువ్వు వెళ్ళి బండి రెడీ చేయి. రండి, వెళ్తూ మాట్లాడుకుందాం. వెళ్దాం సార్. ఎక్కడికి పిలుస్తున్నాడు రా? రే లంచ్ టైం కదా, ఏదైనా హోటల్లో కూర్చొని భోజనం చేస్తూ మాట్లాడుకుందాం రమ్మంటున్నాడు. పదా వెళ్దాం. నాన్ వెజ్ హోటల్ దగ్గర ఆపమని చెప్పరా వాడికి? హోటల్ కి తీసుకెళ్తాడన్నావు, అదే కదా. బస్ స్టాండ్ కి తీసుకొచ్చాడేంటి? సార్ టికెట్. సినిమా టికెట్లు అనుకుంటారా? ఇందులో 2 టికెట్లున్నాయి. ఏ సినిమాకి సార్? జీవితంలో మీరెప్పుడు నాకు కనపడకండి. వెంటనే మీ ఊరు వెళ్ళిపోండి. ఏంటి సార్, మేం మీతో సీరియస్ గా మాట్లాడుతుంటే ఏదో స్కూల్ పిల్లల్ని బస్ ఎక్కించి పంపించినట్టు మా చేతిలో టికెట్లు పెట్టి ఊరుకు పంపమంటారేంటి? డిపార్ట్మెంట్ లో ఉన్నారు కదా అని డీసెంట్ గా మాట్లాడుతున్నాం. లేకపోతే మీరు డిపార్ట్మెంట్ కి వచ్చాక రౌడీ ఏమో, మా వాడు స్కూల్ డేస్ నుండే రౌడీ. నేనెప్పుడు రౌడీజం చేశానురా? నా చావుని తత్కాల్లో బుక్ చేస్తున్నావేంట్రా? ఏడుకొండలవాడ, వెంకటరమణ, గోవింద, ఆంజనేయ, దుర్గమ్మ తల్లి, వీళ్ళెవరు వదిలే. ఏసయ్యా, నన్ను రక్షించాలి. నేను ప్రాణాలతోనే ఉన్నాను, వీడు కూడా ప్రాణాలతోనే ఉన్నాడు. వీడు బతికే ఉన్నాడే, ఇంకా వీడు ఎవరిని కాల్చిన? అవును, ఇప్పటిదాకా ఏదో చెప్తున్నారు, ఏంటా మ్యాటర్? అదే ఇంతసేపు మీరు మర్యాదగా చెప్పింది విన్న తర్వాత మేము ఊరికెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాం. పదరా వెళ్దాం. సార్, ఒక స్మాల్ రిక్వెస్ట్. బొమ్మ బొరుస వేసి చూస్తాను. బొరుసు పడితే అమ్మాయి మీది, బొమ్మ పడితే అమ్మాయి నాది. అమ్మాయి నాది, బొమ్మ పడింది ఇక్కడ. ఏంటిది, మొహం మారుతుంది? బొమ్మ బొరుసు వేచి చూడడానికి దేవన క్రికెట్ మ్యాచ్ అనుకున్నారా? చెప్పేది బాగా గుర్తుపెట్టుకోండి. 10 నిమిషాల్లో బండి బయలుదేరుతుంది. ఈలోపే మీ ఇద్దరు విషయం తేల్చుకోండి. నేను వెళ్ళి సీట్లో కూర్చుంటాను. బ్రదర్ త్వరగా వచ్చాయి. నా ఫ్రెండ్ బంగారం సార్, వాడి కోసం నా ప్రాణమైన ఇచ్చేస్తాను. బస్సులో అడుక్కుంటా బెట్రా, అవతల పో. పక్కన కూర్చుంటా బెట్రా, ఎల్రా.
రేయ్, ఏంట్రా ఇంతలా కొట్టాడు? నువ్వు వాడిని వదిలేసావా? ఆ? నువ్వు నన్ను వదిలేసి వచ్చేసావు కదరా. నేను వాడిని ఎరగ తీసేసేవాడిని బ్రదర్, కానీ వాడు పోలీస్ యూనిఫామ్ లో ఉన్నాడు, అందుకే వదిలేసా. బాగా మాటలు నేర్చావురా. ఏయ్, ఆడు మనిషారా? బస్ స్టాండ్ లో అందరి ముందు బరిని బాదినట్టు బాధేశాడు రా. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను, ఈ పెళ్లి జరగదు. ఎలా చెప్తున్నావురా? పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేస్తాం, పెళ్లి ఆపేస్తాం. వినడానికి బాగానే ఉంది.